ఏర్పేడు మండలం కుప్పయ్య కండ్రిగ దళితుల భూములు లాక్కోవడం ప్రభుత్వానికి తగదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన భూములు లీగిపోతే పోయింది, కానీ ఉన్న భూములు కూడా ఈరోజు లాగేసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. గతంలో ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి ఈ భూమిని అంతా సదరు చేసినప్పుడు మనం అందరం కలిసి ఎదుర్కొన్నాం. ఏర్పేడు మండలం కుప్పయ్య కండ్రిగే దొరికిందా వీళ్ళకి భూములు లాక్కోవడానికి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు వందల ఎకరాల భూములు ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమి మీకు కనబడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైనా అభివృద్ధి అంటే, ఏదైనా ఇళ్ల స్థలాల భూములు కావాలంటే దళితుల భూములే దొరికినాయా వీళ్ళకని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలు మాని ఖచ్చితంగా దళితుల భూములు దళితులకే వదిలేయాలని చెప్పి కుప్పయ్య కండ్రిగలో ఉన్న దళితులు ఏ ఒక్క సెంటు భూమి లేదు వాళ్ళకి. వాళ్ళు ఎలా బతకాలి? ఈరోజు కూలీ నాలి చేసుకుని బతుకుతున్న వాళ్ళకి ఆ భూమి ఆధారం. అక్కడ గతంలో పంచాయతీ క్లీన్ కట్గా తీర్మానం చేసింది. ఇది దళితులకు సంబంధించిన భూమి అని చెప్పేసి పంచాయతీ తీర్మానం ఉంది. జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళని పరిశీలించి ఇవ్వమని చెప్పేసి ఆ భూమిని ఇవ్వమని చెప్పి వాళ్ళకని చెప్పి ఆర్డర్ ఇచ్చున్నారు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిగెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ భూములు లాక్కోవడం అనేది దుర్మార్గమైన విషయం. కనీసం గ్రామ ప్రజలతో మాట్లాడరు, ఆ దళితులతో చర్చించరు. ఏమి వీళ్ళ అప్పు సొమ్ము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో వీళ్ళ అప్పు సొమ్ము ఇక్కడ పెట్టినట్టు కుప్పయ్య కండ్రిగలో పరిగెత్తుకొని వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకని మనం కూడా ఈరోజు అయ్యో పాపం, అయ్యా బాబు మాకు పరిష్కరించడు, మీరు గట్టిగా నిలబడండి, గట్టిగా పోరాటం చేద్దాం. మొత్తం మీద దళిత సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఇతర సంఘాలన్నీ కలుపుకొని వీళ్ళ కథ తేల్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. మన భూములు మనకు దక్కేదాకా మీరు పోరాటం చేయాలని చెప్పి మీకు అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ పోరాటం విజయవంతం అవుతుంది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.